8 గంటల వరకు నొప్పుల నుండి ఉపశమనమిచ్చే కొత్త మై డాక్టర్ ప్యాచ్ ఇప్పుడు మై డాక్టర్ స్ప్రేతో ఉచితం. నగర్ కర్నూల్ ఎంపీగా గెలిచినటువంటి మల్లురావి గారు ఉన్నారు, మాట్లాడదాం. మొదటగా కంగ్రాచులేషన్ మల్లురావి గారు. థ్యాంక్ యూ. ఏంటి సలహాదారుడు పదవికి రాజీనామా వేస్తే ఒక కాన్ఫిడెంట్ పోయారు, అసలు ఏం నమ్మకం ఉండే ఎట్లా? అంటే నాగర్ కర్నూలు ప్రజలందరూ చాలా కాలం నుంచి నాకు తెలుసు, వాళ్ళు నాకు ఓట్లు ఇచ్చి గెలిపిస్తారనే నమ్మకంతోనే నేను స్పెషల్ రిప్రజెంటేటివ్ పోస్ట్కి రిజైన్ చేసిపోయి పోటీ చేశాను. ఆ నమ్మకాన్ని నిజం చేసినటువంటి నాగర్ కర్నూలు ప్రజలందరికీ నా పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి నాగర్ కర్నూలు నేను ఒక పార్లమెంటు, నాకు ఒక పెద్ద దేవాలయం, దాంట్లో ప్రజలందరూ నాకు దేవుళ్ళు లాంటి వాళ్ళు. నేను నాగర్ కర్నూలు దేవాలయానికి ప్రధాన పూజారిగా, ప్రధాన సేవకుడుగా ఇప్పటి నుంచి పనిచేస్తాను. ఇప్పుడు 14 అన్నారు, 8 వచ్చాయి. 14 అన్నారు, 8 వచ్చాయి. దానికి సంబంధించి ఏం చెప్తారు? 14 అనుకున్నాము, అది మా టార్గెట్, కానీ 8 వచ్చినాయి. ఇందులో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆత్మ బలిదానం చేసుకొని వాళ్ళందరూ డిపాజిట్ కోల్పోయి మన బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయటం వల్ల బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి. లేకపోతే బీజేపీకి 2-3 సీట్ల కంటే సెంట్రల్లో ఎన్డీఏ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది, మెజార్టీ తగ్గినప్పటికీ కూడా. సెంట్రల్లో ఎన్డీఏ ఎంతకాలం కలిసి ఉంటుందో చూడాలి. 4-5 రోజుల్లో ఆ పార్ట్నర్స్ వాళ్ళతో ఉంటారా ఉండరా, వాళ్ళందరూ మళ్ళీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఇండియా కూటమిలోకి వస్తారని నేను. నితీష్ కుమార్ వీళ్ళంతా చర్చలు జరుపుతున్నారు, కేసీ వేణుగోపాల్ మాట్లాడే అవకాశం ఉందని. నితీష్ కుమారే కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా అక్కడ నుంచి బయటకు వచ్చేటటువంటి అవకాశం. రైట్, ఇది మల్లురావు గారు చెప్తా ఉన్నారు. ప్రజలపైన నమ్మకం ఉంది, అందుకే గెలిచారని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.